నూతన హంగులతో డిచ్పల్లి మండల కేంద్రంలోనే జాతీయ రహదారి పక్కన కృష్ణప్రియ హోటల్ అండ్ రెస్టారెంట్ను ప్రారంభించడం శుభపరిణామమని మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి హోటల్ను ప్రారంభించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిని ఆనుకొని శ్రీ కృష్ణప్రియ ధాబాను అధునాతనంగా మోడిఫై చేస్తూ కస్టమర్ల సౌకర్యార్థం రెస్టారెంట్ మరియు 11 ఎయిర్ కండిషనర్ లగ్జరీ రూమ్ల హోటల్ను నిర్మించారు. ఈ హోటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ నాయకులు నల్లవెల్లి సాయిలు, వడ్డెం నర్సయ్య, నీరడి పద్మరావు, కోఆప్షన్ నయీం, రాథోడ్ సుధాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం శక్కరికొండ నారాయణ దంపతులు మరియు శక్కరికొండ కృష్ణ దంపతులు బాజిరెడ్డి గోవర్ధన్ కి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి బాజిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది మంచి అవకాశమని, తక్కువ ధరలోనే లగ్జరీ రూమ్తో సహా మంచి నాణ్యమైన భోజనం అందిస్తున్న కృష్ణప్రియ హోటల్ రెస్టారెంట్ వారికి అభినందించారు. ఇటు అవకాశాన్ని దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని, వారికి రక్షణ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ రహదారి 44 పక్కన ఉన్న హోటల్ రాను రాను మంచి సేవలు అందించి అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దొరికింది అఫ్సర్ పోయి తీయడు. ఈ ఫోటోలు ఫ్రేమ్ కట్టించండి మంచిగా. రైట్ ఫుల్ కొట్టు ఫుల్ కొట్టు. కొంచెం ముందు
అన్న కొద్దిగా ముందరండి పద్మన్న కొద్దిగా క్రాస్ అండి ఓకే కొంచెం కొంచెం చేయండి సార్. సార్ కృష్ణ సార్ కొంచెం ముందు రండి, ఒకసారి ఫోటో తీసుకుంటాం కొద్దిగా. ఇంకా ముందు రండి సార్ కొద్దిగా కొంచెం అదృష్టవంతుడు అందుకోసమే కొద్దిగా లంగతనం చేస్తున్నారు. చీతలు వేసుకో ఇక్కడ తిన్నాక ఆ ప్లేస్లో అన్నికన్నా ఒకటి ఇచ్చారు. లార్జర్ బెటర్ మోటల్ రెస్టారెంట్ అండ్ పనులు బాగుంది. రైట్ సార్. ఒకసారి రైట్ ఒకసారి ఈరోజు గన్పూర్ లెచ్పల్లి నడపల్లి శివార్లో గతంలో పాత కృష్ణప్రియ దాబా పైన మరి ఒక అధునాతనమైనటువంటి ఎయిర్ కండిషన్డ్ మోటెల్ నిర్మాణం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు కానీ నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి హైదరాబాద్ టు నాగ్పూర్ కానీ నాగ్పూర్ టు హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళ్ళే ప్రయాణికులు కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటే హోటల్ చాలా ఉపయోగపడుతుంది. మంచి నీట్గా ఉంటుంది హోటల్. మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ టైం ఈ ఏసీ మోటెల్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు. ప్రజలు మరి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ప్రయాణం చేసే ప్రయాణికులు సెలవు తీసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి మంచిగా ఉపయోగపడేటువంటి హోటల్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలా. ఈ హోటల్ వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మరి మంచి సాంప్రదాయమైన కుటుంబం వీళ్ళది, మంచి వ్యక్తులు. కాబట్టి వ్యాపార రంగంలో కూడా మంచిగా
ఎదుగుతున్నటువంటి యువకుడు కృష్ణ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళంతా కూడా ప్రతిరోజు కష్టపడి కస్టమర్స్కి మరి సౌకర్యవంతంగా ఉంచడమే కాకుండా మంచి భోజనం కూడా ఇక్కడ దొరుకుతుంది కృష్ణ ప్రియ హోటల్లో. ఇవన్నీ 2 సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ. విశ్రాంతి తీసుకోవడానికి, అదుపు భోజనం చేయడానికి కూడా పనికి వస్తుంది హోటల్. నిజామాబాద్ కూడా చాలా దగ్గర, 12 కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళే వాళ్ళకు కూడా ఇది పనికి వస్తుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ఎక్కువ మంది మరి ఉపయోగించుకోవాలని చెప్పేసి మరీ కోరుతున్నా. హోటల్ యాజమాన్యం కూడా శుభాకాంక్షలు చేస్తున్నాను. నేను నాతో పాటు గౌరవనీయులు విజయవాడ అన్న గారు, ఎక్స్ఎమ్మెల్సీ గారు, తర్వాత బాజిరెడ్డి జగన్, అదేవిధంగా సాయన్న గారు, తర్వాత మన పద్మారావు గారు, మా యువ నాయకుడు కృష్ణ, అదేవిధంగా నడిపెన్న గారు, తర్వాత నర్సయ్య గారు, సుధాం లింగం గారు, అదేవిధంగా మా నయీం, తర్వాత యూసుఫ్, ప్రసాద్, చాలామంది యువకులు కూడా ఉన్నారు, చాలామంది, గోపాల్, రాజు మరి అందరూ కూడా మా యువకులందరూ ఇక్కడ వచ్చారు, మా నాయకులు కూడా వచ్చారు. కాబట్టి ఇది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి హోటల్ కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. చక్కరకొండ నారాయణ కుటుంబం, ముఖ్యంగా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణ వారి కుటుంబం తరఫున ఇప్పటికే నేషనల్ హైవే పక్కనే అతి పెద్ద కృష్ణప్రియ దాబా పేరు మీద మంచి హోటల్, ఇక్కడ ప్రయాణికులకు కానీ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వాళ్ళకి కానీ, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వాళ్ళకి కానీ, ఇక్కడ డిచ్పల్లి రైల్వే స్టేషన్ నడిపెల్లి ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎంతో సౌకర్యంగా ఇప్పటికే మంచి రుచికరమైన ఆహార పదార్థాలు తినిపిస్తున్నారు. మరి ఈరోజు నేషనల్ హైవే మీద ప్రయాణించే ప్యాసింజర్లకు, ప్రయాణికులకు, దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు, ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారం చేసుకునేందుకు వచ్చేటటువంటి ఏజెన్సీలకు ఎంతో ఉపయోగకరంగా ఈరోజు కృష్ణ కానీ వాళ్ళ తండ్రి నారాయణ గారు కానీ మంచి సౌకర్యం, ఒక 11 గదులతోని, అధునాతమైనటువంటి రూములతోని, ఎయిర్ కండిషన్ రూములతో కూడా ఈరోజు మరి సదుపాయం కల్పించడం అంటే మంచి సౌకర్యం. ఈ రోజు నుంచి మరి గౌరవనీయులు పెద్దలు మరి మాజీ శాసనసభ్యులు ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారి చేతుల మీదుగా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం అంటే మంచి సౌకర్యం. ఈరోజు డిచ్పల్లి స్టేషన్ నడిపెల్లి శివార్లో మరి ప్రజలకు, వ్యాపారస్తులకు, మరి దూర ప్రయాణికులకు రావడం అంటే చాలా సంతోషం. దీన్ని వినియోగించుకొని చాలామంది మరి దూర ప్రాంత ప్రయాణికులు చాలామంది నిజామాబాద్ పోయి సెలవు తీర్చుకునేవాళ్ళు. ఈరోజు ఇక్కడే అన్ని సౌకర్యాలు, ఇటు లాడ్జింగ్ కానీ, రెస్టారెంట్ కానీ, మంచి ప్రియమైనటువంటి భోజనాలు కానీ దొరుకుతున్నటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగించుకొని మరి తప్పకుండా వీరికి సహకారం అందజేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటూ, వారికి వసంత పంచమి సందర్భంలో మరి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దినాభివృద్ధి చెందాలని, ఇప్పటికే మంచి వ్యాపారంలో ఉన్నారు, ఫుడ్ వ్యాపారంలో మంచి వ్యాపారంలో ఇంకా దినాభివృద్ధి చెందాలని, చక్కరకొండ నారాయణ కుటుంబం ఇంకా మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా సోదర సమానుడు కృష్ణ గారు మన డిచ్పల్లి హైవే జంక్షన్లో ఉన్నటువంటి కృష్ణప్రియ దాబా పైన ఎక్స్టెన్షన్గా కృష్ణప్రియ మోటల్స్ ప్రారంభించడం జరిగింది మా నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి చేతుల మీదుగా. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇది చాలా అంటే మంచి ఒక వ్యూహాత్మకమైనటువంటి స్థలాన్ని ఎంచుకున్నాడు. ఇటు నాగ్పూర్ వెళ్ళే బిజినెస్ పీపుల్, తర్వాత ఇటు మహారాష్ట్ర ఇటు నుంచి వెళ్ళే బాసర్కి వెళ్ళే వాళ్ళు, నాందేడ్కి వెళ్ళే వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మంచి విడిది ఏర్పాట్లు, కింద రెస్టారెంట్, అన్ని రకాల సదుపాయాలతోటి, ఏసీ నాన్ ఏసీ రూమ్స్ విత్ టీవీ ఇచ్చి చాలా తక్కువ రేట్లో మనకు రూమ్లు అందుబాటులోకి ఇస్తూ ఉన్నారు. తప్పకుండా అందరూ కూడా మీరు
దీన్ని సద్వినియోగపరచుకోవాలి. చాలా అంటే ఫ్యామిలీ కూడా దినదిన అభివృద్ధి చెంది మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఇంకా ఈ హోటల్ ఇంకా ఎదగాలని పైన ఇంకా అంతస్తులు కట్టాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.